లోతైన జలములలో లోతున వినబడు స్వరమా. జీసస్ మనుషుడండి, మనుషుడు హాయిగా నిద్రపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి యువరాజు నీ తర్వాత పట్టాభిషిక్తుడు అంటే మేము ఎలా ఒప్పుకోగలం? అతడి దగ్గర రాజుకు తగినటువంటి క్వాలిటీస్ లేవు అని మా అభిప్రాయం. ముగింపు ఆయనే పలకాలి. ఇక దాన్ని ఏ ప్రభుత్వాలు, ఏ మనుషుడు ఎవ్వడు ఆపలేడు. ఆపుదామని పని చేసిన వాళ్ళు, ప్రయత్నించిన వాళ్ళ శ్వాస ఆగిపోయింది. వాళ్ళు మట్టిగా కలిసిపోయారు, కానీ దేవుని సువార్త జ్వాల మాత్రం ఇంతవరకు ఆరలేదు. ఇంకా గొప్పగా మండబోతుంది. ఎందుకంటే రాకడ దగ్గరకు వచ్చింది కనుక ఇంకా ప్రజ్వలించబోతుంది, ఇంకా మండబోతుంది. అంటే పరలోకంలో కూడా సంధి అవసరమైంది, భూలోకంలో వ్యక్తులతో కూడా తండ్రికి సంధి అవసరమైంది. ఈ రెండు చోట్ల ఉన్న వ్యక్తుల్ని తనతో సమాధాన పరుచుకోవాలంటే కుమారుని రక్తం అవసరమై ఉంది. ఇది నీ బాధ్యత కుమారుడా అన్నాడు యేసు ప్రభు. ఆ సర్వాధికారాన్ని, సర్వశక్తతను, సర్వోన్నత స్థితిని ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చిందంటే మొట్టమొదటి తండ్రి తనకు అప్పగించిన బాధ్యత నెరవేర్చున్నట్లు. పాయింట్ నెంబర్ 1. రెండవది ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది అంటే రెండవ కారణం ఏంటంటే ఆయన తన్ను తాను నిరూపించుకోవలసినటువంటి అవసరత ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తా. పూర్వకాలం రాజులు, రాజ పరిపాలన మీకు తెలుసు. మన ఓల్డ్ సినిమాలు చాలా చూసాం. జానపద చిత్రాల్లో రాజులు ఉంటారు, రాజులకు కొడుకులు, కూతుళ్ళు ఉంటారు. రాజుగారి కొడుకుని ఏమంటారు? పెద్దగా చెప్పండి. రాజుగారి కొడుకుని రాజు అనరు, యువరాజు అంటారు. కూతుర్ని యువరాణి. రాజు తర్వాత సింహాసనం ఎక్కే అర్హత ఎవరికి ఉంటుంది? యువరాజుకే ఉంటుంది, లేదా యువరాణికి ఉంటుంది. అవునా? అయితే ఏం చేస్తారో తెలుసా? సింహాసనం ఎక్కితే ప్రజలు సంతోషించరు, ప్రజలు అభ్యంతర పడతారు. సార్ మీ కొడుకు అయితే కొడుకు అయ్యాడు, కానీ అతడి దగ్గర రాజుకు తగినటువంటి క్వాలిటీస్ లేవు అని మా అభిప్రాయం. ఎందుకంటే అతడు నిరూపించుకోలేదు. పరిపాలనా విధానం, ప్రజలను సేవ్ చేసేటువంటి సుగుణం, మరి క్షాత్రగుణం, ఇవన్నీ కూడా ఉండాలి రాజుకి. వ్యూహం, యుద్ధ నైజం, పోరాట పటిమ, పరిపాలనా విధానం, ప్రజల యొక్క సంక్షేమాన్ని కూర్చిన అవగాహన మొదలైన సంగతులన్నీ యువరాజుకు తెలిసి ఉంటే నీ తర్వాత పరిపాలించడానికి, నీ సింహాసనం ఎక్కడానికి అతడు అర్హుడు. శుభ్రంగా ముప్పోట్లా తిని, అప్పనంగా తిని, హాయిగా నిద్రపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి యువరాజు నీ తర్వాత పట్టాభిషిక్తుడు అంటే మేము ఎలా ఒప్పుకోగలం? ఇక ఏదో కొడుగ్గా వారసత్వాన్ని బట్టి నువ్వు సింహాసనం ఎక్కిస్తే ఎక్కించు, మేమైతే అతని విషయంలో మాత్రం అసంతృప్తులమే అంటారు. మరి ఇవన్నీ ఇందాక చెప్పిన క్వాలిటీస్ అన్ని యువరాజు కానీ పొందగలిగితే ప్రజలు సంతోషంగా జేజేలు కొడుతూ పట్టాభిషేకాన్ని స్వాగతిస్తారు. గమనించండి, ఇక్కడ ఇటు మానవులు, మనకంటే ముందు నిర్మించబడిన దేవదూతలు. దేవదూతల్లో ఒక దూతగా ఉన్నాడు, మనుషుల్లో మనుషుడిగా ఉన్నాడు. దూతలు అంటారు ఆయన మాలో ఒకడు, మనుషులు అంటారు ఆయన మాలో ఒకడు. చెప్పండి. ఇప్పుడు చాలామంది ఏం వాదిస్తున్నారు? జీసస్ మనుషుడండి, మనుషుడు. ఆయన ఆకలి కొన్నాడు, ఆయన నిద్రపోయాడు. మనుషుడండి, మీరు మనుషుల్ని దేవుడిని చేస్తున్నారేంది అని పాయింట్అవుట్ చేస్తారు. మనుషుల్లో మనిషి, దూతలలో దూత. ఇప్పుడు ఆయన స్తోత్రార్హుడు, ఆరాధనీయుడు, పరలోకమందును భూమి మీదను అధికారము పొందదగిన వాడు అని తండ్రి అంటే మనం ఒప్పుకోకపోవచ్చు, దూతలు ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ తండ్రి సుప్రీం గనుక నా ఆజ్ఞ ఇది అంటే మనం నోరు మూస్తుండొచ్చు, కానీ మన హృదయాల్లో డౌట్ అయితే ఉంటుంది. అర్హుడా అనర్హుడా? మీకు తెలుసా, మనకంటే ముందు దూతలకు వచ్చింది ఆ డౌట్. దైవ కుమారుడిగా చెప్పబడుతున్న యేసు ఆరాధనీయుడేనా, అర్హుడేనా, స్తోత్రార్హుడేనా, ఈ సింహాసనం ఎక్కడానికి యోగ్యుడేనా అన్న ధర్మ సందేహం దూతలలో ఉంది. ఒకటి, తండ్రి బాధ్యత నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు.
రెండవది తన్ను తాను రుజువు చేసుకోవడానికి కూడా ప్రభు భూమి మీదకి వచ్చాడు, అన్ని వదిలేసి రిక్తుడుగా. ఇప్పుడు యువరాజు సింహాసనం ఎక్కటానికి యోగ్యుడు అని ప్రజలు ఒప్పుకోవాలంటే చాలా ఎగ్జామ్స్లో యువరాజు పాస్ అవ్వాలి. అందుకే రాజులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ కొడుకుల్ని గురుకులాలకు తీసుకెళ్లేవాళ్ళు, గురుకులాల్లో అప్పచెప్పేవాళ్ళు, వాళ్ళు విద్య నేర్పేవాళ్ళు. బాణాలు వేయటం, బరిసెలు వేయటం, ఈట వేయటం, కత్తులతో యుద్ధాలు చేయటం, అలాగే వ్యూహాలు పన్ని సైన్యాన్ని వ్యూహపరచడం, అలాగే చేతులతో పోరాడటం అన్నీ నేర్పుతారు. నేర్పటమే కాదు, పరీక్షలు కూడా ఉంటాయి. ఆ పరీక్షలో యువరాజు పాస్ అవ్వాలి. పాస్ అయినప్పుడు ఊరేగింపుగా అక్కడి నుంచి రాజ్యంలోకి తీసుకొచ్చి సింహాసనం ఎక్కించి ప్రజలందరి కళ్ళ ముందు పండగలాగా పట్టాభిషేకం చేస్తారు. ఇప్పుడు యేసు ప్రభు తన్ను తాను నిరూపించుకోవాల్సి వచ్చింది. నీ కుమారుడు కాబట్టి సింహాసనం ఎక్కిస్తావా, లేకపోతే అతనికి యోగ్యతలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నా కుమారుడు నా చిత్తము నెరవేర్చడానికి ఎంతకైనా తగ్గించుకుంటాడు. నేను అప్పగించినటువంటి బాధ్యత అనగా మిమ్మల్ని రక్షించడానికి ఎంత త్యాగానికైనా పూనుకుంటాడు. కావాలంటే చూడండి అని దేవుడు చూపించినటువంటి సన్నివేశం ఈ భూగ్రహం మీదే జరిగింది. సర్వాధికారి, సర్వశక్తుడు, సర్వోన్నతుడు అయినటువంటి ప్రభు అన్ని వదిలిపెట్టి ఏమీ లేని సామాన్య మానవుడుగా భూమి మీద కన్య మరియ గర్భాన పుట్టి, వాళ్ళ పరిస్థితి ఎలాంటిదంటే దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి ఫ్యామిలీ అది. యేసు ప్రభు పుట్టినప్పుడు 8వ దినాన సున్నతి చేయించడానికి పోయినప్పుడు పావురపు పిల్లనిచ్చారు వాళ్ళు. అంటే ఒక పొట్టేళ్ళని కానీ ఒక ఎద్దును కానీ బలిచ్చేంత ఆర్థిక స్థితి వాళ్లకు లేదు. మరియ యోసేపుల కంటే అంత బీదలు అన్నమాట. అలాంటి వాళ్ళ కుటుంబంలో పుట్టి వడ్రంగం పని చేస్తూ దాదాపు 30 సంవత్సరాల ప్రాయం వచ్చేంత వరకు భూమి మీద తన కుటుంబ బాధ్యతలను నెరవేర్చాడు. ఒక్క పాపం కూడా చేయలేదు. హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవం లేనివాడు కాడు గాని ఆయన సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. బాగా వినండి ప్రియులారా. తర్వాత 3.5 సంవత్సరాలు తండ్రి చిత్తం నెరవేర్చడానికి యోహాను ద్వారా బాప్తిస్మం పొంది వచ్చి ప్రకటించి ఆనాడు యేసు రగిలించినటువంటి సువార్త ఉజ్జీవ జ్వాల ఈనాటికి కూడా దావాలనమై మండుతానే ఉంది, వ్యాపిస్తానే ఉంది. అది ఆరలేదు. మళ్ళా ఎవరైతే రగిలించారో ఆ యేసు తిరిగి వచ్చేంత వరకు అది మండుతానే ఉంటుంది. దాన్ని ఎవ్వడు ఆర్పజాలడు, ఏవి ఆర్పజాలవు. రగిలించింది యేసు, ముగింపు ఆయనే పలకాలి. ఇక దాన్ని ఏ ప్రభుత్వాలు, ఏ మనుషుడు ఎవ్వడు ఆపలేడు. ఆపుదామని పని చేసిన వాళ్ళు, ప్రయత్నించిన వాళ్ళ శ్వాస ఆగిపోయింది. వాళ్ళు మట్టిగా కలిసిపోయారు, కానీ దేవుని సువార్త జ్వాల మాత్రం ఇంతవరకు ఆరలేదు. ఇంకా గొప్పగా మండబోతుంది. ఎందుకంటే రాకడ దగ్గరకు వచ్చింది కనుక ఇంకా ప్రజ్వలించబోతుంది, ఇంకా మండబోతుంది. ఒకప్పుడు సర్వాధికారి, సర్వశక్తుడు, సర్వోన్నతుడు. అయితే తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు అన్నీ వదిలేసి వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఒక మనుషుడుగా అన్నిటినీ గెలిచి, పాపాన్ని గెలిచి, అరిషడ్ వర్గాలను గెలిచి, మరణాన్ని గెలిచి, సాతానును గెలిచి, మన హృదయాలను గెలిచి, ఇప్పుడు మనుష్య కుమారుడుగా పోయి తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. మనుషులందరికీ ఉత్తరవాదిగా, మన ప్రధాన యాజకుడిగా మనుష్య కుమారుడుగా పోయి కూర్చున్నాడు అక్కడ. ఇప్పుడు దేవుని పక్కన కుడిపార్శ్వమందు కూర్చున్న వ్యక్తి ఎవరో తెలుసా? భూమి మీదికి రాకముందు దేవుడు, భూమి మీదికి వచ్చిన తర్వాత మనుష్య కుమారుడు. దేవుడు మరియు మనుష్య కుమారుడు అయిన క్రీస్తు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఆయన ఇప్పుడు దేవునికి ప్రతినిధి అండ్ మానవులకు కూడా ప్రతినిధి. ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడు దేవుని డిజైన్. 3వ కారణం ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని పలికాడు దేవుడు. తన అద్వితీయ కుమారుడు కూడా సింగిల్గా ఉండటం దేవుని చిత్తం కాదు. ఆయనకు ఒక అద్భుతమైన పట్టమహిషి కావాలనుకున్నాడు. సుగుణాల సంపన్నుడైన తన కుమారునికి గుణవతైన భార్యనివ్వాలనుకున్నాడు.
యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన కారణం ఇంకొకటి ఏం తెలుసా? తన భార్యను సిద్ధపరచుకొనుటకు వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. మొదట బాధ్యతను నెరవేర్చడానికి వచ్చాడు, రెండవది తను తాను నిరూపించుకోవడానికి వచ్చాడు, మూడవది ఒక భార్యను సిద్ధపరచుకోవడానికి వచ్చాడు. ఆదాము ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించాడు. ప్రక్కటెముకను తీయాలి అంటే ముందు ప్రక్కలో గాయం కావాలి. ఏమండి, ఆదాము హవ్వను పొందాలంటే ప్రక్క గాయం పొందాల్సి వచ్చింది. అలాగే దైవ కుమారుడైన క్రీస్తు కూడా సంఘము అనే భార్యను స్వతంత్రించుకోవడానికి ప్రక్కలో బల్లెపు పోటు పొందాల్సి వచ్చింది. ఆదాము గాఢ నిద్ర పొందాల్సి వచ్చింది హవ్వను పొందడానికి, యేసు మరణ నిద్రను పొందాల్సి వచ్చింది సంఘమును పొందడానికి. మొత్తం మీద ఈ ప్రక్రియ జరిగి ఇప్పుడు మూడవది కూడా ఏం జరుగుతుందంటే, సుగుణాల సంపన్నుడైన ప్రభువుకి గుణవతి అయిన భార్య నిర్ణయించబడింది, రూపుదిద్దుకుంటుంది. ఎవరయ్యా? ఇప్పుడున్న సంఘమా? అష్టవంకర్లు ఉన్నాయి. ఈమె గుణవతి ఏంది? ఉండాల్సిన దరిద్రం అంతా సంఘంలోనే ఉంది. కుళ్ళు, కుట్రలు, కుచితాలు, మత్సరాలు, క్రోధాలు, అసూయలు, విమతాలు, అష్టవంకరలన్నీ సంఘంలో ఉన్నాయి. ఈమె ఎట్లా గుణవతి అయిన భార్య అంటే, పిలిచినవాడు నమ్మదగినవాడు, పని మొదలుపెట్టినవాడు దాన్ని తుదముట్టించేంత వరకు వదిలిపెట్టాడు. ఇప్పుడున్న పొజిషన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడున్నటువంటి వ్యక్తుల్ని, సంఘమును, నాయకులను, విశ్వాసులను, పరిచారక గణాన్ని మనం చూస్తున్నాం. అనేక లోపాలు కనబడుతున్నాయి. కానీ ఒక దినం రాబోతుంది, ఆ దినాన మనం సంపూర్ణ సిద్ధి పొంది ప్రభు ముందు నిలబడతాం. అప్పుడు స్త్రీలు మనల్ని చూచి, స్త్రీలు ఆమెను చూచి ధన్యురాలందురు అన్న వచనం నెరవేరిద్ది. అంతేకాదు ప్రభు కూడా ఏమంటాడో తెలుసా? నా పావురము, నా నిష్కళంకురాలు ఒక్కతే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా సంఘము ఇప్పుడు కూడా ఒక పాయింట్లో, ఒక్క విషయంలో పరిపూర్ణంగానే ఉంది, తిరుగులేదు. ఒక్క విషయంలో. ఇక మిగిలినవన్నీ దేవుడు బ్యాలెన్స్ చేసుకుంటాడు, అవన్నీ సరి చేస్తాడు. ఒక మేజర్ పాయింట్లో మాత్రం సంఘం పర్ఫెక్ట్గా ఉంది. అలా ఉంటేనే అది దేవుని సంఘం. ఏ పాయింటో తెలుసా? పతివ్రత ధర్మములో సంఘము పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు పర్ఫెక్ట్గానే ఉంది. అలా ఉన్నదే దేవుని సంఘం, పతివ్రత ధర్మములో. బైబిల్ గ్రంథంలో స్త్రీలకి పురుషులకి మాదిరి చూపించడానికి బోల్డన్ని జతలు ఉన్నాయి. అబ్రహాము శారా ఉన్నారు, యాకోబు రాహేల్ ఉన్నారు, ఇస్సాకు రెబుకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ క్రొత్త నిబంధన సంఘములో విశ్వాసులకు, భార్యలకు, భర్తలకు మాదిరి చూపించింది మాత్రం ప్రభువుని, సంఘాన్ని పౌలు చూపించాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా, ఒకసారి నాకు వెళ్ళి చూడండి. ఇదంతా పెళ్లిలో వినే ప్రసంగం, పెళ్లిలో వినే వచనం. ఎఫెసీ పత్రిక 5:22, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఒక మాట మీరు చెప్పండి సంఘమా, అక్కడున్న వచనం నిజంగా నెరవేరుతుందా మన బతుకుల్లో? సంఘము క్రీస్తునకు లోబడిన విధానంలోనే స్త్రీలారా మీరు కూడా మీ స్వపురుషులకు లోబడి ఉండండి అన్నాడు కదా. నాకు ఒక డౌటు, సంఘం లోబడుతుందా? ఏళ్ళు లోబడుతుంది? లోబడితే మాస్తామణి గారు ఆ పాట ఎందుకు రాస్తాడు? లోబడుట నేర్పించయ్యా అని. లోనున్న జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు.
లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు. దేవునికి మహిమ.